మీరు ఇప్పుడు కన్సిస్టెంట్ అంటున్నారు. నేను పొద్దు లేచినప్పటి నుంచి చదువుకుంటున్నాను. ఎక్కడో అక్కడ నాకు కొంచెము ఒక మొనాటనీ సెట్ అవుతుంది, ఒక బ్రేక్ కావాలనిపిస్తుంది. కానీ నాతో పాటు చదువుకునే వాళ్ళని చూస్తే వాళ్ళు బ్రేక్ తీసుకోవట్లేదు. సో నాకు ఇక్కడ ఒక కాంప్లెక్స్ అయితే వస్తుంది, తీసుకుంటే తప్పు చేస్తానేమో. సో కొంచెం ఒక రిథమ్ బ్రేక్ చేయడం అనేది ఎంతవరకు ఓకే అనుకుంటున్నారు, ఆర్ అసలు చెయ్యకూడదంటారా? అప్పుడు దానికి అసలు కన్సిస్టెన్సీ అంటే ఏంటి అనేదాన్ని మనం డిఫైన్ చేసుకోగలిగితే రిథమ్ బ్రేక్ గురించి మనం చెప్పగలుగుతాం. సాధారణంగా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఈవెన్ యాంటర్ప్రినర్గా ఉన్న వాళ్ళైనా, ఐ థింక్ మనలాంటి వాళ్ళమైనా కూడా ఏం చేస్తామంటే కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టం. ఒక కంటిన్యూస్ ఎఫర్ట్స్ అనేవి పెడితే, అంటే ఒక విత్తనం నాటి అంతా చేసి 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 నారు నీరు అంతా ఎరువు అంతా ఒక రావడానికి ఏదైతే జెస్టేషన్ పీరియడ్ అనండి లేదా కొంత ఉంటుందో, కంటి పిల్లాడికి ఎలాగైతే వాడు పుట్టినప్పటి నుంచి కాస్త ఎదిగేంత వరకు ఎవ్రీ హార్లిక్సో ఫారెక్సో ఇంకొకటి ఎలాగైతే మనం చేస్తామో అట్లా ప్రిపరేషన్ కూడా చేయాలి. నేను దాన్ని కన్సిస్టెన్సీ అనే దాన్ని ఒక టాంజిబుల్ వర్డ్స్లోకి తీసుకురావాలి అంటే నేను ఏమంటానంటే చాలా సింపుల్. నువ్వు ఎవ్రీడే చదువు అంటాను నేను. అప్పుడు నేను మీరు అడిగిన రిథమ్ బ్రేక్ గురించి కూడా మాట్లాడతాను. ఎవ్రీడే చదవడము అంటే అర్థం ఏంటి? టైం అంటే టైంకి చదువు. అదేంటండి టైం అంటే టైం ఎందుకు చదవాలి అంటే అప్పుడే నీకు కన్సిస్టెన్సీ వస్తుంది. దీన్ని ఇంకోలా చెప్తాను. ఉదాహరణ నేనున్నాను, హరిహరాదులు అడ్డొచ్చిన మార్నింగ్ నేను 6 o'clockకి న్యూస్ పేపర్ రీడింగ్లోకి వెళ్తాను. ప్రపంచంలో వెరీ రేరెస్ట్ కండిషన్స్ ఎవరైనా చూస్తుంది, అది కాదు. రాత్రి ఎన్నింటికి పడుకున్నా సరే మార్నింగ్ మాత్రం 6 o'clock లేచి టైం అంటే టైం, వర్క్ అంటే వర్క్. దానివల్ల ఏమవుతుందంటే మామూలుగా మీకు చిన్న చిన్న టైం వేస్టేజ్ ఉంటాయి మనకి. ఉదాహరణ నేను మీ ఇంటికి వస్తాను, 11 o'clock వస్తున్నాను. మీరు ఓకే 11 o'clock వస్తున్నా అన్నారు కాబట్టి మీరు 9 o'clock ఏదో న్యూస్ పేపరు మ్యాగజైను మీకు MBAకి సంబంధించిందో పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించి చదవడం మొదలుపెట్టారు. 9 నుంచి 10:30 వరకు మీ బ్రెయిన్ బాగానే చదువుతుంది. కానీ 10:30 నుంచి మాత్రం సార్ వస్తున్నారు, ఓకే కిందన తలుపు తీయాలి, XYZలోకి వెళ్తుంది కదా బ్రెయిన్. దిస్ ఇస్ హాఫ్ అన్ అవర్ ఈజ్ గోయింగ్ టు బి వేస్టెడ్. నేనేమంటానంటే అది కూడా వేస్ట్ చేయొద్దు. అది కూడా వేస్ట్ చెయ్యొద్దు అనేది వర్కహాలిక్ అయిపోమనా పుస్తకాల హాలిక్ అయిపోమనా అనేది ఇక్కడ పాయింట్ కాదు. అక్కడ ఆ చిన్న హాఫ్ అన్ అవర్లో ఒక స్టూడెంట్ కేస్ స్టడీ తీసుకుంటే ఓ 10 questions ఆన్సర్స్ పెట్టు, క్విజ్ చదువు. అంటే బ్రెయిన్ ఎప్పుడైతే డీవియేట్ అవుతుందో అప్పుడు నీ అంతట నువ్వే కొత్తది తెచ్చుకో. అందులో నేనేం చేస్తానంటే మామూలుగా ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్కి నేను ఒక 1 year ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాను. ఓకే, నేను ఆన్లైన్లోనే చెప్తాను, ఆఫ్లైన్లో చెప్పను. నేను ఆన్లైన్లో ఎక్కడెక్కడ స్టూడెంట్స్ ఉన్నా సరే వాళ్ళకి ఎవ్రీడే ఒక టైం టేబుల్ ఇచ్చి ఆ టైం టేబుల్ ప్రకారం కొన్ని క్లాసెస్ పంపిస్తాం. ఈ క్లాసెస్ కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ డిజేబుల్ చేస్తామని చెప్తాను నేను. ఎప్పుడైతే డిజేబుల్ చేస్తామని చెప్పామో అలర్ట్ అవుతాం, ఆ వంకతో అయినా చదువుతాం. అప్పుడు మన ప్రయారిటీలో పెళ్ళైన వాళ్ళైతే కనుక అత్తగారు నోములు ఆడపడుచులు కన్నా చదువు ఇంపార్టెంట్ అవ్వాలి. ఎంప్లాయీ అయితే దాంతోపాటు మిగతా వాటితో పాటు ఇదే చదువు ఇంపార్టెంట్ అవ్వాలి. ఒక రెగ్యులర్ స్టూడెంట్ అయితే కనుక సినిమాలు షికార్లు కాకుండా ఇది అవ్వాలి. అలా అవ్వాలని అనుకున్నప్పుడు ఆ స్టూడెంట్ ఏం చేయాలి? ప్రయారిటీ ఫస్ట్ IAS ప్రిపరేషన్ అవ్వాలి. IAS ప్రిపరేషన్ అవ్వాలి అంటే నేను పంపించిన క్లాసెస్ యాప్లో ఉన్నాయి కాబట్టి, నా మొబైల్ ఫోన్లో ఉన్నాయి కాబట్టి ఇవి ఎప్పుడైనా ఉంటాయిరా అంటే బద్దకిస్తాం. తాబేలు కుందేలు కథలాగా అవి బాబాయ్ తీసేస్తారట, అయితే చదువుతాం. ఇప్పుడు కొత్తగా నేను ఏం చేస్తానంటే మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాను. మార్నింగ్ 6 o'clock నుంచి రాత్రి 11:30 వరకు ఎప్పుడెప్పుడు ఏం చేయాలో నేను డిజైన్ చేసి ఇస్తాను. మన మంతెన సత్యనారాయణ గారికి ఆశ్రమంలోనో లేకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లోనో సరిగ్గా 8 అంటే 8 o'clockకి, 10 అంటే 10 o'clockకి మెడిసిన్ అయితే మెడిసిన్, టిఫిన్ అయితే టిఫిన్ ఎలాగైతే తెస్తారో ఇక్కడ కూడా అంతే. మార్నింగ్ 6 o'clock ఒక ఆసనం, భుజంగాసనమో హస్తముద్రాసనమో మరొక ఆసనమో వీలైతే చేయి, ప్రాణాయామం మెడిటేషను చేయి. ఆ తర్వాత అక్కడి నుంచి మొదలుకొని 8 o'clock ఏం చదవాలి, 9 o'clock ఏం చదవాలి, 10 o'clock ఏం చదవాలి, 11 o'clock ఏం చదవాలి, ఎప్పుడు బ్రేక్ తీసుకోవాలో కూడా చెప్తాను నేను.
ఇప్పుడు ఇది సాధారణంగా ఎలా ఉంటుందంటే ఇంత మెకానికల్గా చదివితే వాడికేం క్రియేటివిటీ వస్తుంది సార్ అని అనిపిస్తుంది. కరెక్ట్, అదే అడుగుదాం అనుకున్నాను. ఇంత పకడ్బందీగా ఉంటే సో ఎక్కడో అక్కడ మొనోటనీ వచ్చేస్తుంది. సో కొన్ని అనుకోకుండా కొన్ని సందర్భాలు కూడా చోటు చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీరు అంటున్నట్టు ఒక ఫ్యామిలీలోనే ఉన్నాను. సో అందరూ నాకు అనుకూలంగానే సపోర్ట్ చేసినా కూడా కొన్ని సందర్భాలు అసలు దానికి వెసులుబాటు ఏమైనా ఉంటుందా? సో ఈ ఫ్లెక్సిబిలిటీ ఏదైతే అంటామో అది ప్రిపరేషన్లో చేయడం, ఫ్లెక్సిబిలిటీ ఇంక్లూడ్ చేయడం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? లేకపోతే ఒకటి స్ట్రిక్ట్గా మిలిటరీ రిజైమ్ లాగా మనం వెళ్తేనే సక్సెస్ వైపు వెళ్తాము? ఇక్కడ మన దగ్గర కూర్చోబెట్టి పిల్లల్ని 8 అంటే 8, 9 అంటే 9 అంటే మాత్రం ఖచ్చితంగా అది మొనోటనస్ మిలిటరీ డిసిప్లిన్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్. మన ఆన్లైన్ ఇది. నువ్వు నీ రూమ్లో కూర్చున్నావు, ఒక రూమ్ వాతావరణం ఎలా క్రియేట్ చేయాలో చెబుతున్నాను. క్రియేట్ చేసుకున్న ఆ వాతావరణంలో నార్మల్గా ఆలోచిద్దాం. ఇంకేం పని ఉంది? నువ్వు చదువుకోవడం కాకుండా ఇంకేం పని ఉంది? లాజికల్గా అంటే హౌస్ వైఫ్ ఎంప్లాయీ ఒకసారి పక్కన పెడదాం. ఒక నార్మల్ స్టూడెంట్ ఉన్నతమైన ఆశయం ఏమో ఐఏఎస్ అవ్వాలని, ఒక ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి అని ఎవరైనా అనుకున్నప్పుడు నేను కాఫీకి వెళ్తానండి. నాకు ఆ మధ్యన పివి సింధు ఒక ఇంటర్వ్యూ చూశాను. ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పింది యాక్చువల్గా నేను ఎన్ని త్యాగాలు చేస్తానని చెప్పి. అంటే ఏమేమి తినదు, ఇష్టమైనవి కావచ్చు, స్వీట్సో ఇంకొకటో, అంటే వాళ్ళ డైటీషియన్ చెప్పిన దాని ప్రకారం ఒక కార్బోహైడ్రేట్సో ఫ్యాట్సో మినరల్సో ఏది ఎంత ఉండాలో అనే దాంట్లో ఇష్టం కన్నా ఒక సినిమా హీరోయిన్ ఖచ్చితంగా తనకి ఇష్టమైనవి కన్నా తన యొక్క ఆరోగ్యాన్ని అందాన్ని కాపాడుకునేది ఉంటుంది. నాకు తెలిసి చిరంజీవి వయసు ఎంతో నాకు తెలియదు కానీ 65, 66 ఉంది అనుకుంటే, ఈ వయసులో కూడా నువ్వు వాల్తేరు వీరయ్య ఇలాంటి సినిమాలో కనుక నువ్వు డ్యాన్స్ పార్టీ అనేది ఏదైతే డ్యాన్స్ చెయ్యాలో అది చెయ్యాలి అంటే దాని వెనకాల ఒక త్యాగం ఉండదంటారా? ఎగ్జాక్ట్లీ, దాని వెనకాల ఏదో తెలియని నువ్వు ఒక త్యాగం చేస్తున్నావు. నీకు అంటే ఏం తినాలో నీకు ఇష్టమైనా సరే ఆపాల్సి రావచ్చు. 45, 46 సంవత్సరాలు దాటిన తర్వాత మేల్ అయినా ఫిమేల్ అయినా కాస్త ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చేసుకుంటే మంచిది. ఒక పాదయాత్ర చేయాలి అనుకున్న రాజకీయ నాయకుడు సార్ నా కాళ్ళు నొప్పుడుతున్నాయండి, ఒక అరగంట వెయిట్ చేస్తానండి ప్లీజ్ సార్ అనుకోవద్దని అంటలేదు కదా. అంటే ఏం చెప్పదలుచానంటే ఒక సినిమా హీరోయిన్ అయినా, ఒక రాజకీయ నాయకుడైనా, లేకపోతే చివరికి మాఫియా లీడర్లు కూడా 24/7 ఆన్ డ్యూటీ ఉన్నారు కదా. మరి నువ్వు ₹1,00,000 ఫీజు కట్టావు, ఐఏఎస్ అవ్వాలనే ఆశయం పెట్టుకున్నావు, పేరెంట్స్కి ఏమో నువ్వు కలలు కల్పించావు, నీకు టెక్నాలజీ ఇవాళ రెడీ టు గెట్ ఎవ్రీథింగ్. ఇవాళ వికీపీడియా లేకపోతే నీ టెక్నాలజీ ద్వారా ఏం కావాలంటే అది వస్తుంది కదండి. ఇన్ని రకాలుగా నీకు వచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ని డెవలప్ అయినాయి కదా. మరి ఇన్ని అయిన తర్వాత కూడా ఇంకా నేను ఇంతసేపు చదవాలా అనే దానికి వీటన్నింటి కలిపి నేను ఏమంటున్నాను చెప్పాను కదా, డిసిప్లైన్, డెడికేషన్, కన్సిస్టెన్సీ, డీడీసీ అని గుర్తుంచుకో, దాని మీదనే ఉండు. ఇప్పుడు రిథమ్ని బ్రేక్ చేయాలి అనేది అంటే మొనానిటనస్ అవుతున్నప్పుడు మేము 15 నిమిషాలు బ్రేక్ ఇస్తాం. మీకు యాక్చువల్గా నేను ఒక వీడియో చేస్తున్నాను అనమాట. అంటే ఈ బ్రేక్ టైంలో ఎలా ఉండాలి, అంటే బ్రీత్ ఎలా తీసుకోవాలి ఏంటి ఇలాంటివి. అలాగే అప్పుడప్పుడు మనకి రివిజన్ చేసేటప్పుడు కూడా ఎలా రివిజన్ చేసుకోవచ్చు ఇలాంటివి, మన రూమ్ ఎన్వైరన్మెంట్ కూడా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఇలాంటివి, ఎవ్రీథింగ్ కౌంట్స్.